హాయ్ నీరజ, బాగున్నావారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని. అయితే ఇందాక కాంగ్రెస్ ప్రభుత్వము ఇది బాగా చేస్తుంది అని మీరు చెప్పడం జరిగింది. ఓకే, బాగా చేస్తుంది. సాయి చంద్ కోసం కూడా కొంచెం మాట్లాడినావు, అది కూడా నేను మాట్లాడదామని కొద్దిగా చెప్తున్నా. ఏం అనుకోవద్దు, నిన్ను విమర్శించడానికి కాదు. నేను నీతో ఎప్పుడో మాట్లాడుతా అనుకున్నా. ఈరోజు నాకు టైం దొరికింది, నేను మాట్లాడుతున్నా. అయితే అది తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఏం చేసిండు కేసీఆర్ అని అడుగుతున్నావు. సరే, కొన్ని మంచి పనులు చేయలే కేసీఆర్, కొన్ని చేయలే, కొన్ని చేసిండు, కొన్ని చేసిండు. ఎందుకని మరి అప్పుడు మన తెలంగాణ కోసము ఎవరు పోరాడిండ్రు? మనకు తెలంగాణ రాలేదని చాలామంది పోరాడిండ్రు. పెద్ద పెద్దోళ్ళే పోరాడిండ్రు. పోరాడి తెలంగాణ ప్రభుత్వం రావాలని ఎంతో చాలామంది పోరాడి లాస్ట్కు కాలం చేసి వాళ్ళు చిరస్థాయిలో నిలబడిపోయిండ్రు. మన గుండెలలో నిలబడ్డరు, చిరస్థాయిలో నిలబడిపోయిండ్రు. అయితే మనకు తెలంగాణ రావాలని మనకు అప్పటి నుండి 14, 11 ఇంకా 10 నుండి, ఇంకా అప్పటికే 10 నుండి కాకుండా అంతకు ముందు నుండే ప్రభుత్వము కొట్లాడుతుంది. అప్పుడైతే ఇంకా చాలా ఇక బరిలకు దిగిరనుకో, ఈ తెలంగాణ ఎట్లనైనా సాధించుకోవాలని బాగా పోరాటం చేయడం జరిగింది. 2007, 2006 నుండి ఇక అప్పుడు బాగానే, ఇంకా అప్పుడు అప్పుడు చిన్నగా ఉండే. ఆ తర్వాత కొంచెం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కొట్లాడడం జరిగింది. అయితే ఈరోజు రేవంత్ అన్న పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి సార్ పరిపాలన బాగుంది. నేను వ్యతిరేకించే, ఎందుకను చాలా బాగా చేస్తుండు. ఇంకా మంచిగా చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కటి చేయాలి. ఇప్పుడు ఎంతమంది చేయలేదని ఆయన అంటుండ్రో, అయినా చేసి నిరూపించుకుంటే బాగుంటుంది. అయితే ఈరోజు అందశ్రీ చచ్చిపోతే రాలేదు అని చెప్పినావు. ఓకే, తప్పే, రాలేదు, రావాలి అసలు లెక్క చూస్తే. ఎందుకంటే ఒక ప్రజా గాయకుడు, అందరి గుండెల్లో నిలిచిపోయిన స్థిరస్థాయి మహాకవి అందశ్రీ గారు మంచి పాటలు రాయడం జరిగింది, మంచి జానపద గీతాలు రాయడం జరిగింది, మంచి కళాకారుడు, మంచి ఒక బీద కుటుంబం నుండి అందశ్రీ కాకుండా తన పేరు ఎల్లయ్య తాపి మేస్త్రి. అయితే ఆయన ఒక మంచి దీని నుండి అతనికి చాలా అంటే బీద పరిస్థితి, బీద ఫ్యామిలీ, అక్కడి నుండి ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చే వరకు తిందామంటే ఇప్పుడు దేవుడు తినకుండా చేసి తీసుకొని పోయాడు. అయితే తన సాగుకు రావాలి. ఆయన చచ్చిపోయింది కాబట్టి, కాలం చేసిండు కాబట్టి కంపల్సరీ రావాలి. నువ్వు రాజకీయంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ సార్ వచ్చేది ఉండే రావాలి. అంత పెద్ద ప్రజా గాయకుడు మన గద్దరన్న, అయినా చనిపోయినా రాలేదు, తప్పే. దానికి నేను ఒప్పుకుంటా, వ్యతిరేకతనే, కరెక్టే. కానీ ఇప్పుడు నువ్వు సాయి చంద్ని అంటున్నావు చూడమ్మా, అది ఎందుకు అంటున్నావు? చూడు, మీరే కేసీఆర్ పరిపాలన చూడు, అట్లా వ్యతిరేకించక. ఎందుకంటే నువ్వు ఒక తెలంగాణ బిడ్డవు, నేను ఒక తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పోరాడి సాధిస్తేనే మనకు తెలంగాణ వచ్చింది. మరి అప్పుడు పోరాటం చేస్తుంటే మన రేవంత్ రెడ్డి సారు పోరాటంలో ఎందుకు అప్పుడు కనిపించలేదు? ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తుండ్రు, మనోళ్ళు అందరూ కొట్లాడారు. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క లేడీ, ప్రతి ఒక్కరూ పెద్దోళ్ళు అందరూ కొట్లాడారు. మరి అట్లాంటి అప్పుడు మన సార్ ఎక్కడ పోయిండు? కనిపించలేదు. సార్ ఎక్కడ పోయిండు? అప్పుడు కొట్లాడింది తింటే బాగుండేది కదా. ఈరోజు పరిపాలన బాగలేదు అని మీరు అంటుండ్రు. దానికి ఏం మనం దూషించుకుంటాం లేదు, నేను చెప్పడం జరుగుతుంది, మీరేం అనుకోవద్దు. అయితే అప్పుడు సార్ ఎక్కడ పోయిండు? ఈ పరిపాలన బాగలేదు కేటీఆర్ అంటున్నావు. కేటీఆర్లో పనులు ఏం తప్పు చేసిండు? కొన్ని తప్పే చేసిండు, కొన్ని పనులు మంచి పనులు చేసిండు. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంచి పనులు చేసిండు, కొన్ని మంచి పనులు చేయలేదు, వదిలేసిండు. ఎందుకంటే ఆ కొన్ని మంచి పనులు కాలేదు కాబట్టే జనాలలో నమ్మకం కొంచెం పోయింది. ఇప్పుడు దానికోసం నేను చెప్పగలుగుతా, కొంచెం పోయింది, కానీ చేయలేదని మనం అనొద్దు. కొన్ని మంచి పనులు చేసిండు,
కొన్ని మంచి పనులు చేయకుండా వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆ మిగిలిన పనులు మన సార్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకా మన కోసం మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయాలి, అందరూ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేసిండని. అది మనము సాయి చంద్ కూడా తెలంగాణ కోసం పోరాడి అందరితో పాటు పోరాడి గన్మెన్ పెట్రోల్ పోసుకొని చావడం జరిగింది. దీనికి దానికి డబ్బులు గిబ్బులు అని అనడం జరిగింది. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటారా? తీసుకున్నాడు ఎవ్వడు లేడు తీసుకున్నాడు. ఇంకోటి, ఇప్పుడు మనం ఇద్దరం అనుకుంటున్నాము, నువ్వు చెప్పినావు, నేను నీకు చెప్తున్నా. అయితే డబ్బులు తీసుకున్నాడు ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ కింద చేజాపి తీసుకున్న వాళ్ళే. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లే తీసుకుంటారు. ఎందుకంటే అట్లా అయ్యింది కాబట్టి తీసుకుంటారు. ఎవరిని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి మన ముంగట తిట్టుకుంటారు. తర్వాత వాళ్ళు కాల్ మాట్లాడుకుంటారు, మంచిగా ఉంటారు, అంత బాగానే ఉంటుంది. మనమే మధ్యలో పిచ్చోళ్ళం. ఇదిరా నేను చెప్పాలనుకున్నా, గంతే.